మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఆధ్వర్యం మల్లాపల్లిలో జనహోరు నడుమ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. ముగ్గురు నాయకులు స్పీచ్ తో నాయకులకు కార్యకర్తలకు జోష్ నింపారు. వచ్చే ఎన్నికలు యుద్ధం లాంటివి, మనం యుద్ధం చేసైనా గెలవాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేసిన మాజీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టద్దు వీడియో కూడా తీసేది ఏమట్లా గ్రూప్లో వచ్చేస్తాయి అన్నీ. గ్రామ పెద్దలందరికీ, మహిళా సోదరిమణులకు, మండల నుండి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. మహిళా సోదరిమణులు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?
ఇప్పుడు కృష్ణప్ప చెప్పాడు కత్తి తీసుకొని నరుక్కుంటా పోవాలని. ఏ శక్తి అడ్డం వచ్చినా నరుక్కొని పోయేదే మనం. 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. ఎవరికి భయపడే అవసరం లేదు. భయపడతామా? కాలం అయిపోయింది. ఇంకా విజయం సత్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే తథ్యం, మోదీ ప్రధానమంత్రి అయ్యే తథ్యం. అవునా కదా? నిద్రపోతారా? మొన్న ఎలక్షన్ లో నిద్రపోయినట్టు చూడండి. నిద్రపోతే పీకిపోతారు. మొన్న ఎలక్షన్ ఏం జరిగింది? అంతా అయిపోయిందిలే, గెలిచేసాంలే, మనం ఏదో అక్కాయిలకి అమ్మాయిలకి 20,000 రూపాయలు ఇచ్చాం కదా పసుపు కుంకుమ కింద, నిద్రపైన ఓట్లు వేస్తారు అనుకుంటారు. కానీ ఏం జరిగింది? దానికే నాయనా మీ అందరికీ. ఇకపోతే ఈ రాష్ట్రంలో సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతా ఉంది అనేది ఇండికేషన్ వచ్చింది. 150 సీట్లు గెలవబోతారు శాసనసభ్యులు. పార్లమెంట్ దాదాపుగా 22 వరకు గెలవబోతున్నాం. నిన్నటి రోజున కేంద్ర హోంమంత్రి వచ్చాడు, అమిత్ షా గారు వచ్చారు ధర్మవరానికి. ఆయన చెప్పింది విన్నారా? మీరంతా విన్నారా లేదా? టీవీలో పత్రికలో వచ్చింది కదా. ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అవుతున్నారు, ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి సాగనంపాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మనని కలకలలాడుతోంది. మన మేనిఫెస్టో అవునా కదా? దానికోసమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా కూడా నిద్రపోకుండా పనిచేసి తెలుగుదేశం పార్టీకి 2 సైకిల్కి ఓట్లేసి గెలిపించాలి. రేపు భవిష్యత్తులో కాపాడే బాధ్యత, సహాయ సహకారాలు అందించే బాధ్యత మాదిరి సందర్భంగా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. యుద్ధాన్ని తెలిపించే ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. అన్ని శక్తులు ఒడ్డాల్సినటువంటి ఎన్నికలు, అన్ని యుక్తులు పన్నాల్సినటువంటి ఎన్నికలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎన్నికలు జరిపిస్తాడో అనేటువంటి విషయము మీకు తెలుసు. అటువంటి సందర్భంలో మీరందరూ కూడా సామాన్య కార్యకర్తగా ఎన్నికలు చేస్తే సరిపోయే పరిస్థితి లేదు. సామాన్య నాయకుడిగా ఎన్నికలు జరిపిస్తే సరిపోయే పరిస్థితి లేదు. యుద్ధంలో కత్తి తీసుకొని రంగంలో దిగితే వీరమో విజయమో అనేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎన్నికలు చేస్తామో అదే విధంగా ఎన్నికలు చేసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విజయమే ముఖ్యము, వీర మరణమైనా సరే విజయమే ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నికలు జరిపించి సైకిల్ని గెలిపించాలని